హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి హర్రర్ అండ్ కామెడీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న సర్వం మాయ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రభేందు అనే వ్యక్తిని చూపిస్తారు. ప్రభాకి పెద్ద మ్యూజిషియన్ అవ్వాలని కోరిక. ప్రస్తుతం ప్రభ 15 మంది ఉండే ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో ఎలక్ట్రిక్ గిటార్ ప్లేయర్గా ఉంటాడు. అలా ఒకరోజు ఒక ప్రోగ్రామ్ అయిపోయాక ఆ మ్యూజిక్ ఆర్కెస్ట్రాకి పెద్దయిన షాజీ అనే వ్యక్తి వచ్చి ప్రభాని కలిసి, నువ్వు నన్ను క్షమించాలి ప్రభా, నెక్స్ట్ మన యూరప్ ట్రిప్ కోసం వీసా కోసం అప్లై చేయగా అందరికీ వీసాలు వచ్చాయి, కానీ నీకు మాత్రం వీసా రాలేదు. మన ఆర్కెస్ట్రా టీం రేపు సాయంత్రమే బయలుదేరాలి, అందుకే మళ్ళీ వీసా అప్లై చేసే టైం కూడా లేదు. అందుకే మేము తిరిగి వచ్చే ఈ 2 నెలలు నీ రూమ్లో ఉంటూ బాగా ప్రాక్టీస్ చేస్తూ సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చెయ్యని చెప్పగా అది విన్న ప్రభాస్ షాక్ అయ్యి, ఏంటన్నా లాస్ట్ మూమెంట్లో ఇలా చెప్తున్నావు? యూరప్ ట్రిప్ గురించి నేను ఎన్నో కలలు కన్నాను. యూరప్ ట్రిప్ ఉందని నా రూమ్ కూడా ఖాళీ చేశాను. ఈ 2 నెలలు ఎక్కడ ఉండాలో కూడా అర్థం కావటం లేదని చెప్తాడు. దానికి షాజీ, అయినా నువ్వు పేదవాడిలా మాట్లాడుతున్నావేంటి? మీ ఊర్లో మీ ఫ్యామిలీ పూజలు హోమాలు జరిపిస్తే వచ్చే డబ్బు ముందు ఇదంతా చెప్పు. నీకు అవన్నీ నచ్చక వారికి దూరంగా మ్యూజిషియన్ అవ్వాలని ఇక్కడికి వచ్చావు. మీ అన్నయ్య ఇంటికి రమ్మని ఎన్నోసార్లు నీకు మెసేజెస్ చేసినా నువ్వు వాటికి రిప్లై ఇవ్వటం లేదు. రేపు మీ నాన్న 70వ బర్త్డే అంట, నీకు చెప్పి ఇంటికి పంపమని నాకు చెప్పాడు. నాకెందుకో ఈ 2 నెలలు నువ్వు ఇంటి దగ్గరే ఉంటే నీకు కూడా కలిసి వస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ ఉండి ఇబ్బంది పడ్డం కన్నా మీ ఇంటికి వెళ్ళడం మంచిది అని చెప్పడంతో అది విన్న ప్రభాకి కూడా డబ్బులు లేక ఇక్కడ ఇబ్బంది పడ్డం కన్నా ఇంటికి వెళ్ళడం మంచిది అని అలా ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే, ప్రభా వాళ్ళది ఊర్లో మంచి పురోహితుల ఫ్యామిలీ. ఊర్లో ఎలాంటి పూజలు హోమాలు చేయాలి అన్నా సరే ప్రభా ఫాదర్ని పిలుస్తూ ప్రతి పూజ తనతోనే చేయిస్తూ ఉంటారు. ఇంకా ప్రభా అన్నయ్య దిలీప్ కూడా ఇతర దేశాలకి వెళ్ళి మరీ పూజలు చేసి వస్తూ ఉంటాడు. ప్రభా ఫ్యామిలీ పూజలు చేయడంలో అంత ఫేమస్ అనమాట. ఇంకా ప్రభా అమ్మ చనిపోయి ఉంటుంది. ఇంకా ప్రభా ఒక ఏథిస్ట్, దేవుడు దయ్యాలు అంటే అస్సలు నమ్మకం ఉండదు. సీన్ కట్ చేస్తే అలా ప్రభా ఊరికి వచ్చి ఇంటికి రాగా అప్పటికే తన ఫాదర్ నీలకందన్కి బర్త్డే విష్ చేయడానికి చాలా మంది ఇంటికి వచ్చి ఉంటారు. వారిని చూసిన ప్రభా ఇంటి మెయిన్ డోర్ నుంచి కాకుండా పెరట్లో ఉన్న డోర్ ద్వారా ఇంట్లోకి వెళ్తాడు. ఎందుకంటే ప్రభాకి తన ఫాదర్కి మధ్య చాలా కాలంగా మాటలు ఉండవు. ఇంకా ప్రభా తన అమ్మకి ఎంతో ఇష్టమైన తన అమ్మ పెంచిన పప్పు అనే కుక్కని చూసి ప్రేమగా దాన్ని దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా అలా ప్రభా వెళ్ళి తన పెద్దనాన్నతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే తన అన్నయ్య దిలీప్ అక్కడికి వచ్చి, ఏంట్రా ప్రభా ఇప్పుడే వచ్చావా అని తనతో మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇంకా అలా 2 రోజులు గడిచిపోతాయి. అయితే ప్రభాకి ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రభా దగ్గర ఖర్చులకి ₹1 కూడా ఉండదు. ఆఖరికి బయటికి వెళ్ళి టీ తాగడానికి కూడా డబ్బులు లేక తన పెద్దనాన్నని డబ్బులు అడగ్గా తన పెద్దనాన్న ప్రభాతో అప్పుడు పౌరుషంతో జంజం తీసేసి గిటార్ పట్టుకొని మ్యూజిషియన్ అవుతానని వెళ్ళిపోకుండా ఉంటే ఇప్పుడు మీ నాన్న తర్వాత మీ అన్నయ్య ప్లేస్లో నువ్వు ఉండి పూజలు చేస్తూ డబ్బుతో పాటు గౌరవం కూడా సంపాదించుకునేవాడివి. కానీ ఇప్పుడు చూడు, ఇప్పటికైనా ఒకసారి ఆలోచించు అని చెప్పి, ప్రస్తుతం అయితే నా దగ్గర డబ్బు లేదు, కానీ వెళ్ళి మీ నాన్నని అడుగు ఇస్తాడు అని చెప్పడంతో అది విన్న ప్రభాకి చాలా కాలంగా తనకి తన ఫాదర్కి మధ్య మాటలు లేకపోయినా సరే డబ్బుల కోసం తనకి మరో దారి లేక తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాకు కొంచెం డబ్బు కావాలి, టీ తాగడానికి బయటికి వెళ్ళాలి అని చెప్పగా అది విన్న తన ఫాదర్ దీనికోసం డబ్బులు ఎందుకు అని కిచెన్లోకి వెళ్ళి ఫ్లాస్క్లో టీ తీసుకొని వచ్చి ప్రభాకి ఇచ్చి, ఎంత కావాలంటే అంత తాగు అంటాడు. అది విన్న ప్రభా ఫీల్ అయ్యి తన పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఫీల్ కాగా ప్రభాతో తను, నువ్వు 19 సంవత్సరాల దాకా వేదాలు శాస్త్రాలు చదివావు కదా అని తనకి ఒక శ్లోకం చెప్పి, కష్టకాలంలో కుంగిపోని వాడికి మాత్రమే సంపద పొందే అర్హత ఉంటుంది, అదేరా జీవితం, నీకు ఏం కావాలో సంపాదించుకో అని చెప్తాడు. అది విన్న ప్రభా కూడా ఆలోచనల్లో పడతాడు. ఇంకా అదే రోజు ప్రభా తన మేనత్త కొడుకైన రూపేష్ని కలవడానికి వెళ్తాడు. నిజానికి రూపేష్ అదే ఊరిలో పూజలు హోమాలు చేస్తూ 2 చేతుల డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. తనకి అసిస్టెంట్గా శ్రీకుట్టన్ అనే పిల్లాడిని పెట్టుకోగా శ్రీకుట్టన్ రూపేష్ మాట వినకుండా ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఇబ్బంది పెడుతూ ఉండడంతో మరో మంచి అసిస్టెంట్ కోసం చూస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే ప్రభా వచ్చి రూపేష్ని కలిసి జరిగిందంతా చెప్పి తనకి అర్జెంటుగా డబ్బు సంపాదించుకోవడానికి ఒక ఉద్యోగం కావాలని అడగ్గా అది విన్న రూపేష్ బాగా ఆలోచించి, ఇప్పుడు తనకి ఒక అసిస్టెంట్ కావాలి కాబట్టి తనతో, నాకు అసిస్టెంట్గా వచ్చి పూజలు చేస్తే స్పాట్ పేమెంట్ ఇస్తాను, అయినా నాకన్నా బాగా వేదాలు మంత్రాలు నువ్వే బాగా చదివావు కదా, నా మాట విను. అప్పుడు జంజం తీసేసి గిటార్ పట్టుకొని వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు గిటార్ పక్కన పెట్టి జంజం వేసుకో అని చెప్పగా అది విన్న ప్రభాకి కూడా మరో దారి లేక ఓకే అని చెప్పి అలా మళ్ళీ జంజం వేసుకుని ఆ రోజు నుండి రూపేష్తో పాటు పూజలు హోమాలు చేయడానికి వెళ్తూ ఉంటాడు. అలా వచ్చిన డబ్బు షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా ప్రభా శాస్త్రోక్తంగా పూజలు జరిపించడానికి వెళ్ళడం చూసిన తన ఫాదర్ కూడా ప్రభా మంచిగా మారిపోయాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ప్రభా ఈ పని చేస్తూనే తన మ్యూజిక్
ఛాన్స్ల కోసం ట్రై చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఇలా ఉండగా ఒక రోజు ప్రభా అండ్ రూపేష్ ఒక ఇంట్లో పూజ చేయడానికి వెళ్ళగా రూపేష్ అక్కడే ఉన్న ఒక ఊయలని చూసి తనకి బాగా నచ్చడంతో దానిపై ఒకసారి కూర్చోవాలని అలా దానిపై కూర్చోగా అది కాస్త విరిగి కింద పడి రూపేష్కి దెబ్బలు తగలడంతో తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తనని కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తాడు. అది విన్న రూపేష్ తర్వాత ప్రభాని పిలిచి తనతో అదే విషయం తనకి చెప్పి ఇక మీదట పూజలు హోమాల పార్టీస్ని నేను కనుక్కొని నీకు చెప్తాను, నువ్వే వెళ్ళి పూజలు చేయాలి, వచ్చిన డబ్బులో 50-50 అనగా దానికి ప్రభ అదేంటి పూజలు చేసేది నేను కదా, 60-40 అయితే నాకు ఓకే అంటాడు. దానికి రూపేష్ కూడా ఓకే అని చెప్తాడు. ఇలా ఉండగా ఒకరోజు రూపేష్ ప్రభాకి ఫోన్ చేసి పాలక్కడ్లో ఒక లాయర్ ఉన్నాడు, ఇంటర్ చదివే తన కొడుక్కి దయ్యం పట్టి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడంట, నువ్వే వెళ్ళి పూజ చేయాలి అనగా అది విన్న ప్రభ నాకు ఈ చేతబడులంటే చాలా భయం అని చెప్తాడు. దానికి రూపేష్ నువ్వేం భయపడకు, అది ఎలా చేయాలో మంత్రాల నుండి పూజ విధానం దాకా పీడిఎఫ్ని నీకు పంపుతాను, దాన్ని చూసి చేసేయని చెప్పడంతో అది విన్న ప్రభ ఓకే అని చెప్పి అలా మరుసటి రోజు సాయంత్రం ప్రభ ఆ పూజకి కావాల్సిన సామాగ్రి తీసుకొని పాలక్కడ్లోని ఆ లాయర్ ఇంటికి వెళ్తాడు. అలా ప్రభ పూజ కోసం అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకుని లాయర్తో మాట్లాడి దెయ్యం పట్టిన వారి కొడుకు కుట్టుని అక్కడికి పిలిపించి అసలు ఎప్పటి నుంచి తను ఇలా ప్రవర్తిస్తున్నారని అడగ్గా దానికి కుట్టు పేరెంట్స్ వారం క్రితం ఒక రోజు రాత్రి భయంతో ఏడుస్తూ మా రూమ్లోకి వచ్చి ఎవరో తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడాలని చూస్తున్నారంట, ఎవరు అని అడిగితే ఒక అమ్మాయి అంటున్నాడు, 24 గంటలు తనతో నేను ఉంటేనే తను కొంచెం ధైర్యంగా ఉంటాడు, ఆ రోజు నుండి ఎవరి వైపు చూడటం లేదు మాట్లాడటం లేదు అని చెప్పగా అదంతా విన్న ప్రభ మీరేం భయపడకండి, ఈ పూజ చేస్తే తను నార్మల్ అవుతాడు అని అలా ప్రభ పూజ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అలా కాసేపటికే కుట్టు నార్మల్ అయ్యి ధైర్యంగా తన పేరెంట్స్తో మాట్లాడతాడు. అది చూసిన కుట్టు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా ప్రభ మాత్రం షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే నిజంగానే ఈ పూజలో ఇంత పవర్ ఉందా అని ఆశ్చర్యపోయి అలా తర్వాత వచ్చి రూపేష్ని కలిసి జరిగిందంతా చెప్పగా అది విన్న రూపేష్ ఏదైతే ఏంటి ఆ అబ్బాయి నార్మల్ అయ్యాడు కదా, మన సంభావన మనకి వచ్చింది కదా, ఇంకంతా మర్చిపో అంటాడు. నెక్స్ట్ సీన్లో అలా ప్రభ ఇంటికి వెళ్ళి నిద్రపోయి ఉదయం లేచి తన ఫోన్లో వాట్సాప్ చూస్తూ ఉండగా తన డీపీ మారిపోయి ఉండడం చూసి అసలు తన డీపీ ఎవరు మార్చారో అర్థం కాదు. ఇంకా అలా కాసేపటికే ఒక డెలివరీ బాయ్ ప్రభ ఇంటి దగ్గరికి వచ్చి తనకి ఒక పార్సల్ వచ్చిందని ఇవ్వబోగా ప్రభ తనతో నేను ఏది ఆర్డర్ పెట్టలేదే అంటాడు. దానికి డెలివరీ బాయ్ మీ ఫోన్ నుండే ఆర్డర్ పెట్టి అమౌంట్ కూడా పే చేశారు అని చెప్పడంతో తన ఫోన్ చెక్ చేసుకున్న ప్రభ కూడా షాక్ అవుతాడు. ఇంకా ఆర్డర్ ఏంటంటే ఒక లేడీస్ కుర్తా, దాంతో ప్రభాకి అది ఎవరు ఆర్డర్ పెట్టారో అర్థం కాదు. ఇంకా అదే రోజు రాత్రి ప్రభ అదే ఆలోచిస్తూ నిద్రపోగా అర్ధరాత్రి సమయంలో ప్రభాకి మెలకువ వచ్చి టైం ఎంతో చూడడానికి టేబుల్ పై పెట్టిన తన ఫోన్ని తీసుకోబోగా అక్కడ తన ఫోన్ ఉండదు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే రూమ్లో ఒక అమ్మాయి కూర్చొని ప్రభా ఫోన్ని చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన ప్రభా షాక్ అయ్యి భయపడిపోగా ఆ అమ్మాయి కూడా ప్రభాని చూసి హాయ్ భయపడొద్దు, కావాలంటే నేను వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి మాయమైపోవడంతో ప్రభ మరింత భయపడిపోయి వెంటనే తన పెదనాన్న రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం ప్రభ తన పెదనాన్నకి రాత్రి జరిగిందంతా చెప్పగా దానికి తను అదంతా నీ కల అయి ఉంటుందిలే అని తన మాటలు నమ్మడు. ఇంకా అప్పుడే ప్రభాకి మళ్ళీ తన రూమ్లో ఆ అమ్మాయి కనిపిస్తుంది. నిజానికి ఆ అమ్మాయి ప్రభాకి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన ప్రభాకి తను దెయ్యమని అర్థమవుతుంది. అప్పుడే ఆ అమ్మాయి ప్రభాతో కుట్టు ఫోన్ ఆండ్రాయిడ్, నాకు ఆండ్రాయిడ్ వాడడం అస్సలు ఇష్టం ఉండదు, బట్ నీ ఫోన్ ఐఫోన్ అవ్వటం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది. అది విన్న ప్రభా భయపడిపోతూ అసలు ఎవరు నువ్వని అడగ్గా ఇంకా ఆ డ్రెస్ నీ ఫోన్ నుండి ఆర్డర్ పెట్టింది నేనే, నాకు నీ ఫోన్తో కాస్త పని ఉంది, ఉదయాన్నే ఇస్తాను అని చెప్పగా తను దెయ్యమని క్లారిటీ వచ్చిన ప్రభా ఫుల్గా భయపడిపోయి తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. ఇంకా మరుసటి రోజు ప్రభా రూపేష్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పగా అది విన్న రూపేష్ ఆ దెయ్యాన్ని పోగొట్టడానికి పూజ చేస్తాను అని అలా ప్రభా రూమ్కి వచ్చి పూజ చేసి ఇక మీదట ఆ దెయ్యం నిన్ను ఏం చెయ్యలేదు, నీకు కనిపించదు కూడా అని ధైర్యం చెప్పి వెళ్ళిపోగా అప్పుడే ప్రభాకి ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది. నిజానికి అదంతా ఆ అమ్మాయి కూడా చూసి ఉంటుంది. తను ప్రభాతో ఏంటి ఇదంతా, ఇంకా ఎన్నిసార్లు నన్ను చూసి భయపడుతూనే ఉంటావు, నేను సినిమాల్లో దెయ్యాలాగా నేను నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా, మరి ఎందుకు భయం, ప్లీజ్ ఇంకా నన్ను చూసి భయపడ్డం ఆపు, నిజానికి నేను ఎందుకు దెయ్యాన్ని అయ్యానో, ఎలా దెయ్యాన్ని అయ్యానో, ఇంకా ఎంతకాలం ఇలా దెయ్యంలా ఉంటానో నాకు ఏమాత్రం తెలీదు, నాకు అసలు ఏమీ గుర్తులేదు, నిజానికి నా పేరేంటో కూడా నాకు గుర్తులేదు, ప్లీజ్ నన్ను చూసి భయపడ్డం మానేయని చెప్తూ ఉండగా అప్పుడే ప్రభాకి తన ఫ్రెండ్ ఫయాజ్ ఫోన్ చేసి రాత్రి నువ్వు స్టూడియోకి రావాలి, విరాజ్ సార్ వీడియో కాల్ చేస్తా అన్నాడు, నీ టాలెంట్ చూసి ఆయన నెక్స్ట్ సినిమాలో నీకు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు అని చెప్పగా దానికి ప్రభా కూడా వస్తానని అంటాడు. అది విన్న అమ్మాయి ప్రభాతో నేను అంతా విన్నాను, కంగ్రాట్స్ అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ప్రభా తన ఫ్రెండ్ ఫయాజ్ స్టూడియోకి వెళ్ళగా ఫయాజ్ తనతో విరాజ్ సార్ తన సాంగ్ కోసం గిటారిస్ట్ కావాలి అన్నాడు, ఇప్పుడు వీడియో కాల్ చేస్తే తన సాంగ్ మెలోడీకి తగ్గట్టు ప్లే చేసి తనని ఇంప్రెస్ చెయ్యి అని చెప్తూ ఉండగా అప్పుడే విరాజ్ కాల్ చేయడంతో ఫయాజ్ తనకి ప్రభా గురించి చెప్పి అలా సాంగ్ మెలోడీకి తగ్గట్టు గిటార్ ట్యూన్ ప్లే చేయమని చెప్పగా అలా ప్రభా 4-5
ట్యూన్స్ ప్లే చేస్తాడు కానీ విరాజ్కి ఏదీ నచ్చదు. దాంతో ప్రభ తనకి ఈ ఛాన్స్ కూడా పోయినట్లే అని డిసప్పాయింట్ అవ్వగా అప్పుడే ప్రభకి ఆ అమ్మాయి కనిపించి తను చెప్పిన విధంగా ప్లే చేయని చెప్పడంతో అలా ప్రభ తను చెప్పిన ట్యూన్ ప్లే చేయగా అది విరాజ్కి బాగా నచ్చి తన సాంగ్కి గిటారిస్ట్గా ప్రభాని కన్ఫర్మ్ చేయడంతో ప్రభ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా ప్రభ ఫయాజ్తో మాట్లాడి అక్కడ నుండి వచ్చి ఈసారి ప్రభ ఆ అమ్మాయిని చూసి భయపడకుండా తన దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే ఆ అమ్మాయి తనతో ఇప్పటికైనా నాతో భయం పోయిందన్నమాట అనగా దానికి ప్రభ భయం పోయింది కానీ కన్ఫ్యూజన్ అలాగే ఉంది అనగా దానికే ఆ అమ్మాయి రిలాక్స్ ప్రభ, ఐఎమ్ జస్ట్ డేలూలు అంటే లేనిది ఉన్నట్లుగా కనిపించడం, ఇప్పటి నుంచి నన్ను డేలూలు అని పిలువు. నిజానికి నాకు నేను వేసుకున్న డ్రెస్సులన్నీ గుర్తున్నాయి కానీ నా ఫేవరెట్ కుర్తీ వైట్ లావెండర్లో పూలు ఉన్నది మాత్రం వేసుకోలేకపోతున్నా, అందుకే దాన్ని ఆర్డర్ చేశాను. రాంగ్ కలర్ కుర్తీ వచ్చింది. ఇంకా నాకు నా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మాత్రమే గుర్తున్నాయి కానీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు అనేది ఇలా ఏదీ గుర్తులేదు. అయితే ఎవరో కానీ నేను చనిపోయే ముందు ఎస్ అని చెప్పినట్లు గుర్తు ఉంది, అది ఎవరు అనేది గుర్తులేదు అని చెప్తుంది. అప్పుడే ప్రభా తనతో నీ వాయిస్ చాలా బాగుంది, గిఫ్టెడ్ వాయిస్, నువ్వు చనిపోకుండా ఉంటే పెద్ద స్టార్ అయి ఉండేదానివి అనగా దానికి డేలూలు ఇప్పుడు చనిపోయినా సరే స్టార్ అయ్యాను కదా అంటుంది. అలా ఆ రోజు నుండి ప్రభా అండ్ డేలూలు ఫ్రెండ్స్లా కలిసి హ్యాపీగా ఉంటారు. ప్రభా డేలూలు ఒక దెయ్యం అనే విషయమే మర్చిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే డేలూలు ప్రభా అండ్ తన ఫాదర్ మాట్లాడుకోవటం లేదని గమనించి ప్రభాని అదే విషయం గురించి అడగ్గా దానికి ప్రభా అంతా ఆ డాగ్ పప్పు వల్లే, మా అమ్మ దాన్ని చిన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చి అప్పటి నుండి పెంచింది. పప్పుకి అమ్మ అంటే చాలా ఇష్టం. అయితే అమ్మ చనిపోయిన రోజు ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ అమ్మని చివరి చూపు చూశారు. అప్పుడే పప్పుని పెరట్లో కట్టేసి ఉంచారు. దాంతో అది కంటిన్యూస్గా అమ్మని చివరి చూపు చూడాలని అరుస్తూనే ఉంది. దాంతో నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి పప్పుని అమ్మ శవం దగ్గరికి తీసుకొచ్చాను. అయితే అప్పుడే మా నాన్న మా ఇద్దరిని చూసి గట్టిగా అరిచాడు. ముందు ఆ దరిద్రాన్ని బయట వదిలేయండి అన్నాడు. నాన్నకి జంతువులంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. పప్పుని దగ్గరికి కూడా తీసుకునేవాడు కాదు. ఇంకా కార్యక్రమాలన్నీ ముగిసే వరకు పప్పుని తీసుకుని నేను ఇంటి బయటే ఉన్నాను. కేవలం నాన్న వల్లే నేను పప్పు అమ్మని చివరి చూపు చూసే అవకాశం కోల్పోయాం. ఆ రోజు నుండి నేను మా నాన్నతో మనసు విప్పి మాట్లాడిందే లేదు అనగా అది విన్న డేలూలు గతం గతహ, నువ్వు మళ్ళీ పూజలు కూడా చేస్తున్నావు కదా, మీ నాన్న పప్పుతో కలిసిపోయాడు, ఇంకేంటి నీ ప్రాబ్లమ్స్, మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చెయ్యి, ద్వేషాన్ని వదిలేయి, అందరితో హ్యాపీగా ఉండు అని చెప్తుంది. ఇంకా అలా ప్రభా డేలూలుతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే తన పెద్దనాన్న తన రూమ్లోకి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావురా అని అడగ్గా డేలూలు ఎవరికి కనిపించదు కాబట్టి తన చెవిలో ఉన్న బ్లూటూత్ చూపించి ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని చెప్తాడు. అయితే ప్రభా పెద్దనాన్నకి ప్రభా ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని, తనతోనే ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాడు అని డౌట్ వచ్చి అదే విషయం రూపేష్కి చెప్తాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన ప్రభా అసలు డేలూలు ఎవరు, తన పేరు డీటెయిల్స్ కనుక్కోవాలని అలా ఇద్దరు కలిసి చాలా ట్రై చేస్తూ ఉంటారు కానీ డేలూలు గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరిలో జాతర జరుగుతూ ఉండగా ప్రభా ఫాదర్ అండ్ అన్నయ్య ఆ ఊరి గుడిలో పూజలు నిర్వహిస్తూ ప్రభాని కూడా ఆ పూజలో పాల్గొనడానికి రమ్మని చెప్పగా ప్రభా మాత్రం వెళ్లకుండా డేలూలుతో జాతరలో తిరుగుతూ ఉంటాడు. అలా ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే ప్రభా ఫోన్కి విరాజ్ తన సాంగ్ రికార్డింగ్ కోసం ప్రభాని ముంబైకి రమ్మని ఫ్లైట్ టికెట్స్ పంపుతాడు. ప్రభా అదే విషయం డేలూలుకి చెప్పి నువ్వు కూడా ముంబైకి రావచ్చు కదా అనగా దానికి డేలూలు ఎందుకు రాను, పక్కాగా వస్తా, అయినా ఇక్కడ ఉండి నేను చేసేదేముంది, వెళ్దాంలే అని చెప్తుంది. ఇంకా అలా మరుసటి రోజు ప్రభాని ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టడానికి తన అన్నయ్య తన కారులో తీసుకెళ్తూ ఉండగా అప్పుడే ప్రభా తనతో అన్నయ్య నిన్న గుడిలో పూజకి రాలేదని నాపై కోపంగా ఉందా అని అడగ్గా దానికి దిలీప్ భగవంతుడి విషయంలో ఎవరిని ఫోర్స్ చేయకూడదురా, నీకు నచ్చినప్పుడే నువ్వు వస్తావు, దేవుడు మన అందరిలోనూ ఉంటాడు, ఇంకా ఈ గుడులు ఆచారాలు సాంప్రదాయాలంటావా ఇవి మనల్ని దేవుడికి దగ్గర చేస్తాయి అంటాడు. దానికి ప్రభా నా వల్ల నాన్న చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్నయ్య, పద్ధతిగా పూజలు చేస్తున్నప్పటికీ దేవుడిని నమ్మట్లేదు అని అనగా దానికి దిలీప్ నాన్న సంగతి నాకు వదిలేరా, నువ్వు త్రికరణ శుద్ధిగా పూజలు చేస్తున్నావని నాన్నకు కూడా బాగా తెలుసు, నీ పూజలే దానికి నిదర్శనమని చెప్తాడు. తర్వాత అలా ప్రభా అండ్ డేలూలు ఎయిర్పోర్ట్కి చేరుకుని ఫ్లైట్ ఎక్కుతారు. ప్రభా పక్క సీట్లో ఒక అమ్మాయి ఉండడంతో డేలూలు ఆ అమ్మాయి బాడీలోకి ప్రవేశించి ప్రభాతో ఈ ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకు నేను కూడా ఇదే ఎయిర్పోర్ట్ నుండి బెంగళూరుకి వెళ్ళినట్లు అనిపిస్తుంది అని చెప్పగా అది విన్న ప్రభా ఇంకా బాగా గుర్తు చేసుకో, అసలు నీకు ఎస్ చెప్పింది ఎవరో అనగా అది విన్న డేలూలు చాలా ట్రై చేస్తుంది కానీ తనకి ఇంకేమీ గుర్తురాదు. దాంతో డేలూలు కొంచెం ఫీల్ అయ్యి అయినా ఇది గుర్తొచ్చినప్పటి నుండి నా మనసులో ఏదో బరువు తగ్గినట్లు అనిపిస్తుంది అంటుంది. దానికి ప్రభా నీకు ఎస్ చెప్పింది ఎవరు అనేది నువ్వు కనిపెట్టగలిగితే అప్పుడు నీ ఆత్మకి శాంతి కలుగుతుందేమో అంటాడు. దానికి డేలూలు ఒకవేళ నేను వెళ్ళిపోతే నన్ను మిస్ అవుతావా అని అడగ్గా దానికి ప్రభా తప్పకుండా మిస్ అవుతా అంటాడు. నెక్స్ట్ సీన్లో అలా ప్రభా ముంబైకి చేరుకుని విరాజ్ మ్యూజిక్ స్టూడియోకి వెళ్ళి తన రికార్డింగ్ కంప్లీట్ చేశాక విరాజ్ ప్రభాకి తమ మ్యూజిక్ స్టూడియోలో పార్ట్నర్ అయిన సాధ్య అనే అమ్మాయిని పరిచయం చేసి ఈరోజు మీ అకామిడేషన్ తనే చూసుకుంటుంది అని చెప్పి అలాగే నువ్వు మళ్ళీ ముంబైకి రావాలి, ఈ పాటతో పాటు మరికొన్ని ఆల్బమ్స్ కూడా మనం చేయబోతున్నామని చెప్పగా ప్రభా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
అవుతాడు. అప్పుడే సాధ్య మీకు రేపు ఈవినింగ్ ఫ్లైట్ ఓకే కదా అనగా దానికి ప్రభ నేను రేపు మధ్యాహ్నం కల్లా ఊరికి వెళ్ళాలి అంటాడు. దానికి సాధ్య అయితే రేపు ఉదయం 6కి ఫ్లైట్ ఉంది, నాకు కూడా కొంచెం వర్క్ ఉండి అదే ఫ్లైట్కి వెళ్తున్నా, ఆ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేస్తా, డిన్నర్ చేద్దాం పదండి అని. అలా ప్రభ అండ్ సాధ్య డిన్నర్ చేస్తూ ఉండగా అప్పుడే సాధ్యకి ఒక మెసేజ్ రాగా అది చూసిన సాధ్య చాలా ఎమోషనల్ అవడంతో అది చూస్తున్న ప్రభాకి ఏమీ అర్థం కాదు. అప్పుడే డేలులో సాధ్య ఫోన్ చూడగా సాధ్యకి రీసెంట్గానే కొన్ని కారణాల వల్ల తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిందని తెలిసి అదే విషయం ప్రభాకి చెప్పి తనని ఓదార్చి ధైర్యం చెప్పమనడంతో ప్రభా సాధ్యతో మాట్లాడి విషయం కనుక్కొని తనకి ధైర్యం చెప్తాడు. అయితే సాధ్య తన లవ్ స్టోరీ చెప్తూ ఉంటే అది వింటున్న డేలులుకి కూడా తన శరీరంలో ఏదో తెలియని ఫీలింగ్స్ కలగడంతో అది అర్థమైన డేలులు ప్రభాతో సాధ్య లవ్ స్టోరీ విన్నాక నాలోని ఈ ఫీలింగ్స్ చూస్తుంటే నేను కూడా ఎవరినో లవ్ చేశాను అనిపిస్తుంది అని చెప్పగా అది విన్న ప్రభ నీకు అతని పేరు గుర్తుందా అని అడగ్గా దానికి డేలులు లేదు అంటుంది. అది విన్న ప్రభ అలా అయితే నీకు ఎస్ చెప్పింది తనే అయి ఉంటాడు అనగా దానికి డేలులు అలా అయితే తనతో కలిసి హ్యాపీగా బ్రతికి ఉండేదాన్ని కదా, చనిపోయేదాన్ని కాదు కదా అంటుంది. ఇంకా అలా ప్రభ సాధ్యతో కలిసి తిరిగి కేరళకి వస్తాడు. ఇక అదే రోజు రాత్రి ప్రభ రూపేష్ని కలిసి తనతో వచ్చే వారం నేను ముంబైకి వెళ్ళాలి, ఇక మీదట అక్కడే ఉండే ఛాన్స్ ఉంది, ఇంకా ఇక్కడ పూజలన్నీ నువ్వే చూసుకోవాలి అనగా దానికి రూపేష్ నువ్వు నాతో ఉండవు అంటే చాలా బాధగా ఉందిరా, అలాగే ముందులా ఆ జంజం తీసేయకు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు అని చెప్పి అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. సీన్ కట్ చేస్తే సాధ్య ప్రభాకి కొన్ని వాయిస్ మెసేజ్లు పంపగా ప్రభా వాటిని డెలులుకి కూడా వినిపిస్తాడు. అందులో సాధ్య హాయ్ ప్రభా, నెక్స్ట్ వీక్కి మన ఇద్దరికి ముంబై టికెట్స్ బుక్ చేయనా, నీతో ఉన్నంతసేపు నాకు టైమే తెలియలేదు, థ్యాంక్స్ ఫర్ ది కంపెనీ, అలాగే రేపు సాయంత్రం మా కజిన్ బ్రదర్ సంగీత్ ఉంది, మీరు ఫ్రీగా ఉంటే మీరు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని ఉంటుంది. అది విన్న డెలులు ప్రభాతో మ్యాటర్ ఎక్కడికో వెళ్తున్నట్లుంది, తన బ్రేకప్ స్టోరీ నీకు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది, తనకి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని, ఐ థింక్ తను నేను ఇష్టపడుతుంది, నా మాట విను, మనం మంచి రిలేషన్షిప్లో ఉంటే లైఫ్ చాలా బెటర్గా మారుతుంది, మనకి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పగా అది విన్న ప్రభ నువ్వు ఎంత చెప్పినా సరే నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు అంటాడు. దానికి డెలులు కనీసం నీకు ముంబైలో ఒక మంచి ఫ్రెండ్ దొరికినట్లు ఉంటుంది, అందుకే రేపు సాయంత్రం వెళ్ళు అనగా దానికి ప్రభ ఆ లొకేషన్ సిటీ అవుట్స్కట్స్లో ఉంది, అక్కడికి బైక్ పై వెళ్ళలేము అనగా దానికి డెలులు మీ నాన్నని అడిగి కారు తీసుకుని వెళ్ళు అనగా దానికి ప్రభ ఏం అవసరం లేదు అంటాడు. అదే టైంకి తన ఫాదర్ రూమ్ నుండి పప్పు అరుస్తున్న సౌండ్స్ రావడంతో అది విన్న ప్రభ ఇది ఇంట్లోకి వచ్చింది ఏంటి అని అక్కడికి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి షాక్ అవుతాడు. నిజానికి పప్పుకి చిన్న గాయమైతే తన ఫాదర్ దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి తన గదిలోనే పడుకొని పెట్టుకొని ఉంటాడు. అప్పుడే ప్రభాని చూసిన తన ఫాదర్ దీనికి గాయమైంది, బయట ఉంటే ఇన్ఫెక్షన్ అవుతుంది అని నా గదిలోకి తీసుకొచ్చాను, ఇదంటే మీ అమ్మకి చాలా ఇష్టం కదా, ఇది నా దగ్గర ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్తాడు. అప్పుడే ప్రభా అక్కడి బీరువాలో తన అమ్మ చీరలు తను వాడిన వస్తువులు చూసి ఇవేంటి ఇక్కడ ఉన్నాయని అడగ్గా దానికి తన ఫాదర్ వాటిని చూస్తుంటే మీ అమ్మ నాతోనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, ప్రతిరోజు వాటిని చూస్తూ బ్రతికేస్తున్నా అని చెప్పడంతో అది విన్న ప్రభాకి తన ఫాదర్ పూర్తిగా మారిపోయాడని అర్థమయ్యి చాలా కాలం తర్వాత తనతో నాన్న రేపు మీ కారు తీసుకెళ్తా అని అడగ్గా అది విన్న తన ఫాదర్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా ప్రభా కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. వారి మధ్య బాండింగ్ చూసిన డెలులు బాడీలో కూడా ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ప్రభా అండ్ డెలులు సాధ్య చెప్పిన తన కజిన్ బ్రదర్ సంగీత్ పార్టీ దగ్గరికి వెళ్తారు. సాధ్య ప్రభాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. ప్రభాకి సాధ్య కూడా బాగా నచ్చేస్తుంది. అయితే అదంతా చూస్తున్న డెలులుకి ప్రభా అండ్ సాధ్య మరి అంత క్లోజ్గా ఉండడం తనకి అస్సలు నచ్చక ఫీల్ అవుతుంది. ఇంకా అలా సంగీత్ అయిపోయాక ప్రభా అండ్ డెలులు కార్లో ఇంటికి బయలుదేరగా అప్పుడే డెలులు తనతో ప్రభా నీకు ఒక విషయం చెప్పాలి, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఐ లవ్ యూ, కానీ నీ లైఫ్లోకి కొత్త వారు వచ్చాక నన్ను పరాయిదానిలో చూస్తున్నావు అని చెప్పగా దానికి ప్రభా అదేంటి నేను వెళ్ళను అని చెప్పినా సరే నువ్వే కదా సాధ్యాన్ని కలవడానికి వెళ్ళమని ఫోర్స్ చేశావు, ఇప్పుడు ఇలా అంటున్నావేంటని అడగ్గా దానికి డెలులు నువ్వు నా ముందే మరొక అమ్మాయితో క్లోజ్గా ఉండేదాకా నాకు ఈ విషయం తెలియలేదు, నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారు, నీకు నా ప్రేమ ఎందుకు అర్థం కావటం లేదు అంటుంది. దానికి ప్రభా చూడు డెలులు ఇది జస్ట్ పొజెసివ్నెస్ అంతే, అయినా నువ్వు ఎంత దెయ్యమైనా సరే నీకు ఇంకా పెళ్లి వయసు కూడా రాలేదు, నీకు నీ పేరు కూడా తెలియదు, నిన్ను టచ్ కూడా చేయడం కుదరదు కదా అనగా అది విన్న డెలులు ఎమోషనల్ అయ్యి ప్రభా లవ్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్, ప్రేమించుకునే వారి మనసు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది, కాలం పెరిగే కొద్దీ ప్రేమ రెట్టింపు అవుతుంది, అలాంటి బాండ్ మన ఇద్దరి మధ్య ఉంది అని చెప్పగా దానికి ప్రభా నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, సాధ్య నన్ను ఈరోజు హక్ చేసుకోగానే నా గుండెల్లో ఏదో అయిపోయింది, ఇలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు, నా జీవితంలోనే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా, అది నీతోనే షేర్ చేసుకున్నా, కానీ నువ్వు మొత్తం స్పాయిల్ చేస్తున్నావు అనగా అది విన్న డెలులు నువ్వు ఇంత సెల్ఫిష్గా ఎలా మారిపోయావు ప్రభా అంటుంది. అదే టైంకే ప్రభాకి సాధ్య కాల్ చేయగా ప్రభా కారు రోడ్డు పక్కన ఆపి నాకు కొంచెం ప్రైవసీ కావాలి అని డెలులు దగ్గర నుండి తన ఫోన్ లాక్కుని కారు డోర్ ఓపెన్ చేసి బయటికి దిగబోగా అప్పుడే సడన్గా వెనక నుండి ఒక కారు వచ్చి యాక్సిడెంట్ కాకుండా కారుని పక్కకి ఆపి
ఆ కారు వ్యక్తి నీకు చావడానికి నా కారే దొరికిందా, వెనకాల చూసి కారు దిగు అని తిట్టి వెళ్ళిపోగా అది చూసిన డేలులు ప్రభా దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకోగా ఈసారి ప్రభా కూడా డేలులుని టచ్ చేయగలుగుతాడు. అప్పుడే ప్రభాకి అసలు డేలులు ఎలా చనిపోయిందో కనిపిస్తుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇక్కడే మనకి డెలులు ఫ్యామిలీని చూపిస్తారు. తన ఫ్యామిలీలో తన పేరెంట్స్ ఇంకా తమ్ముడు జాకబ్ ఉంటారు. డెలులుతో తన పేరెంట్స్ ఫ్రెండ్స్ లాగా చాలా ఫ్రీగా ఉంటారు. ఒకరోజు డెలులు తన పేరెంట్స్తో బెంగళూరు వెళ్ళినప్పుడు తన మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఒక వ్యక్తిని చూశాను అని, తను నాకు బాగా నచ్చాడు, అందుకే నేనే తనకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నా, రేపు తనని ఇక్కడి హిల్ స్టేషన్ దగ్గరికి రమ్మని చెప్పాను, మీరు తనని చూడ్డానికి రావాలి అని చెప్పగా దానికి తనమ్మ అతని ఫోటో ఉందా చూస్తా అంటుంది. దానికి డెలులు నీకు గడ్డం ఉన్నవారు నచ్చరు కదా, తనకి గడ్డం ఉంటుంది, అయినా లుక్స్ చూసి వారి క్యారెక్టర్ డిసైడ్ చేయకూడదమ్మా, అలాగే తను ఒక హిందువు, నాకంటే ఏజ్లో కొంచెం పెద్ద, రేపే మీరు తనని డైరెక్ట్గా చూడండి అని చెప్తుంది. ఇంకా అలా మరుసటి రోజు డెలులు అండ్ తన పేరెంట్స్ ఆ లొకేషన్కి వెళ్ళి కార్లో వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే డెలులుకి ఒక మెసేజ్ రాగా అది చూసిన డెలులు కొంచెం డిసప్పాయింట్ అవ్వడంతో అది గమనించిన తన పేరెంట్స్ తను రావట్లేదా అని అడగ్గా దానికి డెలులు తనకి ప్రపోజ్ చేయడానికే ఇక్కడికి పిలిచానని అర్థమైనట్లుంది, అందుకే రాను అని చెప్తున్నాడు అని తను కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనుకుంటా తనకి ఒకసారి కాల్ చేస్తానని కారు డోర్ ఓపెన్ చేసి బయటికి దిగబోగా అప్పుడే సడన్గా వెనక నుండి లారీ వేగంగా వచ్చి డెలులుని గుద్దేయడంతో యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా అది చూసిన తన పేరెంట్స్ షాక్ అవుతారు. ఇంకా తర్వాత డెలులుని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయగా తనని చెక్ చేసిన డాక్టర్స్ డెలులు బ్రెయిన్ డెడ్ అయిందని ఐసీయూలో ఉంచి అదే విషయం తన పేరెంట్స్కి చెప్పగా తన పేరెంట్స్ చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా స్కూల్లో ఉన్న డెలులు తమ్ముడికి హెచ్ఎం అదే విషయం చెప్పి తనకి తోడుగా అదే స్కూల్లో చదివే కుట్టూని హాస్పిటల్కి పంపుతుంది. ఇంకా అలా జాకబ్ హాస్పిటల్కి రాగా డెలులు ఫాదర్ జాకబ్ని ఐసీయూ రూమ్లోకి తీసుకెళ్లి బెడ్పై ఉన్న తన అక్కని చూపించి మీ అక్కని హ్యాపీగా ఉంచడానికి ఈ నాన్నకి నీ నుండి ఒక హెల్ప్ కావాలి, మీ అక్క బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందని డాక్టర్స్ అంటున్నారు, ఆ పైపులు మిషన్ తీసేస్తే తనకి స్వేచ్ఛ కలుగుతుంది, దానికి డాక్టర్స్కి ఈ నాన్న పర్మిషన్ కావాలి, నా నుండి ఎస్ అనే సమాధానం కావాలి, కానీ నువ్వు ఎస్ చెప్పేదాకా నేను ఎస్ చెప్పలేను అనగా దానికి జాకబ్ ఎస్ చెప్తే అక్క హ్యాపీగా ఉంటుందా నాన్న అని అడగ్గా దానికి తన ఫాదర్ అవును అని చెప్పడంతో జాకబ్ ఎస్ అని చెప్తాడు. ఇక అలా డెలులు చనిపోయాక తన ఆత్మ అక్కడే ఉన్న కుట్టూని చూసి తన దగ్గర ఫోన్ ఉండడంతో తనతో పాటు తన ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా అలా అంతా తెలుసుకున్న ప్రభా చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే డెలులు తన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ చెప్తుంది. అది విన్న ప్రభా మరి నీ పేరేంటని అడగ్గా దానికి తను డెలులు మీన్స్ డైల్యూషన్, డైల్యూషన్ మీన్స్ మాయా మాథ్యూ అని చెప్పి తను మాయమైపోతుంది. దాంతో ప్రభా చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ రోజు నుండి మాయా తనతో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్రభాని అలా చూస్తున్న తన పెదనాన్న ఏం జరిగిందని అడగ్గా దానికి ప్రభా మాయా గురించి అంతా చెప్తాడు. అది విన్న తన పెదనాన్న నువ్వు చెప్పిందంతా నిజమే అయితే ఆ అమ్మాయి ఇష్టపడిన అబ్బాయిని ఆ అమ్మాయి పేరెంట్స్ ఇప్పటిదాకా చూడనే లేదు కదా, దుఃఖాన్ని పూర్తిగా అధిగమించినప్పుడే ఏ ఆత్మకైనా శాంతి మోక్షం లభిస్తాయని చెప్తాడు. అది విన్న ప్రభా బాగా ఆలోచించి మాయా ఇంటికి వెళ్ళగా అక్కడ తన అమ్మ ఉంటుంది, తనతో తన మాయా ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడతాడు. అప్పుడే ప్రభా అక్కడే గోడకి ఉన్న మాయా ఫోటో చూస్తూ ఉండిపోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే మాయా అమ్మకి మాయా చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తను ఇష్టపడిన వ్యక్తికి గడ్డం ఉంటుంది అని గుర్తొచ్చి ప్రభాని నీ పేరేంటని అడగ్గా దానికి ప్రభా నా పేరు ప్రభేందు అని చెప్తాడు. అది విన్న మాయా అమ్మ మాయా ఇష్టపడిన అబ్బాయి పేరు కూడా ప్రభేందునే అంటుంది. నిజానికి మాయా ఇష్టపడి ప్రపోజ్ చేయాలి అనుకుంది ఇదే ప్రభేందుకే, కానీ మాయా డైరెక్ట్గా ప్రభాతో మాట్లాడి ఉండదు, తన మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా మాట్లాడి ఉంటుంది. అందుకే ప్రభాకి మాయా ఎవరో తెలియదు, తనకంటే ఏజ్లో తక్కువైన అమ్మాయితో ప్రేమ ఏంటి అనుకుని ఉంటాడు. ఈ నిజం తెలిసిన ప్రభా కూడా ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే చల్లటి గాలి తన ఫేస్ మీద వీస్తుంది. అది చూసిన ప్రభాకి ఇప్పటికైనా తనకి నిజం తెలిసిందని మాయా ఆత్మకి శాంతి కలిగిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా మూవీ ఎండింగ్లో ప్రభా ముంబైకి వెళ్ళి మాయా చెప్పిన అదే ట్యూన్తో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అలా మంచి గిటారిస్ట్గా ఫేమస్ అవుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.